తెరపై అందంగా కనిపించాలంటే చక్కటి రూపం ఆకర్షణ మాత్రమే కాదు, వస్త్రధారణ కూడా కేక పుట్టించాలి. అప్పుడే ఫ్రేమ్ అందంగా ఉంటుంది. అలాంటి బ్యూటిఫుల్ ఫ్రేమ్స్ ని తయారు చేస్తున్నాడు చీరాల కుర్రాడు. నయనతార, షీల, మిత్రవింద, టాబు ఇంకా చాలా మంది అతను చేసే ఆవిష్కరణలకి దాసోహం అంటారు. ఇంతకీ ఎవరా కుర్రాడు, ఏం చేస్తుంటాడు? కంప్యూటర్ ముందు కూర్చుని ఫ్యాషన్ డిజైన్ చేస్తున్న ఇతని పేరు అవ్వారు రవి. పుట్టినిల్లు ప్రకాశం జిల్లా చీరాల. చదువు BSc. కాలేజీ రోజుల్లోనే ఫ్యాషన్ డిజైనర్ కావాలనుకున్న కోరిక అతనిలో బలంగా ఉండేది. ఆ విషయాన్ని ఫ్రెండ్స్ తో షేర్ చేస్తే చాలేవోయ్ అని చులకనగా చూశారు. కానీ పట్టుదల అతడిని టాప్ డిజైనర్ గా మార్చింది. హైదరాబాద్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ టెక్నాలజీలో 4 ఏళ్ల పాటు శిక్షణ పొందాడు. అతని సృజనాత్మకతకు ఈ తరం నాయకులు దాసోహం అంటున్నారు. ఆనంద్ సినిమాలో హీరోయిన్ కమలిని ముఖర్జీ కట్టుబొట్టు నచ్చని వారుండరు. అందానికే ఈర్ష్య కలిగేంత అందంగా ఉంటుంది కమలిని చీరకట్టు ఆ సినిమాలో. ఆ తరువాత గోదావరి, మగధీర వంటి చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా క్రియేటివిటీ చూపించాడు మన చీరాల కుర్రాడు అవ్వారు రవి అలియాస్ గాంధీ. ఇక అదర్స్ లో జూనియర్ NTR పక్కన నటించిన నయనతార, షీలా కూడా రవి డిజైనర్ దుస్తుల్లో అదిరిపోయారు. ఇటీవల విడుదలైన బద్రీనాథ్లోని వర్షం పాటలో తలుపులేనిన తమన్నా సరికొత్త డ్రెస్ తో అందరినీ ఆకట్టుకుంది. ఇన్ని అందాలకు కారణం మన చీరాల కుర్రాడి టాలెంటే. మనోడు సినిమాలకే కాదు, విప్రో, అపోలో, జెమినీ టెలివిజన్ నిర్వహించిన ఫ్యాషన్ షోలలో కూడా ఈ చేనేత కుర్రాడు డిజైనర్ దుస్తులు అందించాడు. మా టీవీ రేలారే వేళ కార్యక్రమంలో కూడా రవి డిజైనర్ దుస్తులే. మగధీరలో మిత్రవిందకు ప్రాణం పోసి రాణిలా మార్చింది కూడా రవినే. హీరో, విలన్లకు డ్రెస్సింగ్ లో గాంభీర్యం తీసుకొచ్చి ఇరగదీశాడు. 4 years HIFTలో డిజైనర్ కోర్స్ చేశాను. ఫస్ట్ మూవీ ఈజ్ ఆనంద్లో ఒక 1 year అతనితో వర్క్ చేశాను. తర్వాత నాకు లైఫ్ ఇచ్చింది మాత్రం మగధీర. ఓవరాల్గా అదర్స్ మూవీ కూడా కంటిన్యూస్గా చేశాను. ఇక అదే కంటిన్యూషన్తో నెక్స్ట్ బద్రీనాథ్ కూడా తమన్నాకి నాకు వినాయకర్ ఆఫర్ ఇచ్చారు. అది చాలా హెల్ప్ అనిపించింది నా లైఫ్కి. 3 పెద్ద ప్రాజెక్టులు చేయడం వల్ల నాకు మంచి లైఫ్ వచ్చింది. సో ఈ సినిమా ఇండస్ట్రీలో గాంధీగా పేరు మార్చుకున్నాను అదర్స్ ద్వారా. తనకిష్టమైన రంగంలో రాణించడానికి తల్లిదండ్రుల ప్రోత్సాహమే కారణమంటాడు రవి. అబ్బే అదేం లేదు, అది కొడుకు శ్రమ ఫలితం అంటున్నారు పేరెంట్స్. చేనేత కుటుంబంలో పుట్టి రాట్నం బదులు రంగుల ఆలోచనకు పదును పెట్టి వెండి తెరపై తన ఆలోచనలు సాకారం చేసుకున్న రవి అలియాస్ గాంధీ నేటి యువతకు ఆదర్శం. సురభి 125